మరి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో ఇవాళ ఏంటది బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అని ఇవాళ అంటే పేదోళ్లకు తలసేమియా రోగంతో బాధపడే పేదోళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఇలా కామినేని యాజమాన్యం. అది ఎవరి చేతుల మీదుగా? చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఇలా ప్రారంభం చేసిర్రు. మరి దానికి పెదమనిషి కామినేని గ్రూప్ హెడ్ మరి సత్యనారాయణ సార్ ఉన్నాడు, మరి బట్టు వెంకన్న, మరి ఈ కోయిలాగని మీరు ఇప్పటిదాకా 1000 పాటలు రాసిన కోయిలాగా కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నది. మరి మిగతా కామినేని సిబ్బంది కూడా ఉన్నారు. ఏం చెప్తారు ఇవాళ కామినేని చేపట్టిన తలసేమియా అనే ఒక కార్యక్రమం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు, ఏం మేలు జరగబోతుంది కామినేని సంస్థ ద్వారా అనేది కథ మొత్తంలో తెలుసుకుందాం. పెద్ద మనిషి ఇట సంగతి ఏమనిపిస్తుంది? మరి ఇలా ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించబోతుందని చెప్పినాం. ఏది మా తాత న్యూస్ తెలంగాణ యువ స్వరం ద్వారా నువ్వేం చెప్పదలుచుకున్నావు ఇవాళ సమాజానికి? కొత్తగా చెప్పేదేం లేదు, మీరు చెప్పేదే ఘనంగా ఉంది. కామినేని హాస్పిటల్ గురించి పొగడడం కానీ, కామినేని శశిధర్ సార్ గురించి చెప్పడం కానీ, ఆయనను పొగడమే కాదు, ఈ తలసీమియా ఒక్కటే కాకుండా ఆపదలో ఉన్న చాలామంది, ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళు, లేకుంటే బ్రెయిన్ హ్యామరేజ్ అయిన వాళ్ళు, గుండెపోటు వచ్చిన వాళ్ళు ఎమర్జెన్సీలో వస్తే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేరో చూడకుండా ఎమర్జెన్సీ లోపల ఆ ట్రీట్మెంట్ ఫ్రీగా చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపించేంత మహత్తర కార్యక్రమం చేస్తుంటారు ఎండి సారు. ఒక చేతితో చేసిన దానం ఇంకో చేతికి తెలియకుండా చేసే గొప్ప వ్యక్తి, గొప్ప మానవత్వం ఉన్న మనిషి. అదే లైన్ లోపల తలసీమియా గురించి ఒక కొత్త ఆలోచన చేసి వేరే వాళ్ళందరూ చేస్తున్నారు. ఇట్లాంటి బీదలకు డబ్బు పెట్టుకునే స్తోమత ఉండదు, వీళ్ళకు మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో మమ్మల్ని మోటివేట్ చేస్తే మేము సమాజంలో తిరిగి చాలా కష్టాలు పడి చివరికి ప్రారంభం చేసి దీంట్లో ఇప్పటి వరకు 150 వరకు పేషెంట్లు రిజిస్టర్ అయి ఉన్నారు. దాదాపు 1000-1200 ట్రాన్స్ఫ్యూజన్స్ జరిగినాయి. రక్తం దొరకడం కష్టం. దొరకడం అంటే అది బయట అమ్మే వస్తువు కాదు, ఇంకెవరైనా డొనేట్ చేస్తేనే దొరకాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తలసీమియా పేషెంట్స్కి ప్రతి 10 రోజులకోసారి 15 రోజులకోసారి రక్తాన్ని ఎక్కిస్తూనే ఉండాలి వాళ్ళ గ్రూపులది. ఆ రక్తం దొరకక బ్లడ్ క్యాంపులు చేస్తే అవేర్నెస్ లేక, బ్లడ్ డొనేషన్స్ చేయలేక, ఇట్లాంటి సమాజంలో ఎంతో మందిని మోటివేట్ చేసి మళ్ళీ బ్లడ్ డొనేషన్ చేయించి వీళ్ళకు ట్రీట్మెంట్ చేయడమే కాకుండా ఉచితంగా భోజనము, రవాణా ఖర్చులు ఇచ్చేసి ఇప్పుడు కొత్తగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇది చాలా ఖరీదైన వైద్యం, 30-40 లక్షల వ్యయం ఉంటుంది. దాన్ని కూడా కామినేని హాస్పిటల్ ద్వారా ఉచితంగా చేస్తారన్న ఉదార స్వభావంతో చెప్పిన మా ఎండి గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. ఆయన చెప్పిన ఈ మోటివేషన్ పదాలతో మేము చాలా గాఢంగా పనిచేస్తున్నాం. సొసైటీలో ఇంకా చాలామందికి సర్వీస్ చేయాలని ఆకాంక్షిస్తున్నాము. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉండి, మీలాంటి వాళ్ళ రీచ్ ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. ధన్యవాదాలు. ఇక మరి ఆల్ ఇండియా బంజారా సంఘం అనగానే పాటల పోడుగాడు బట్టు వెంకన్న పేరే యాదికొస్తుంది. మరి ఈ బట్టు వెంకన్న కూడా ఈ ఏదైతే తలసేమియా కార్యక్రమం కామినేని యాజమాన్యం చేపట్టిందో పేదోళ్లకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి అనేది ఒక కార్యక్రమంలో బట్టు వెంకన్న కూడా వచ్చిండు. నువ్వేం చెప్పదలుచుకున్నావు ఇవాళ ఈ కామినేని యాజమాన్యం ద్వారా, ఈ కామినేని సంస్థ చేపట్టిన సంస్థ ద్వారా? నరసన్న, ముందుగా మీ న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు. సమాజంలో ఏదైతే అణగారిన వర్గాలు, గిరిజన, బహుజన, తాడిత పీడిత ప్రజలు ఉన్నారో ఆ ప్రజల పక్షాన మీరు ప్రశ్నించే గొంతుకగా నిలబడి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను చక్కగా మీరు ప్రజల్లో తీసుకువెళ్తా ఉన్నారు. ఇవాళ తలసేమియా తర్వాత క్యాన్సర్ రోగులు పట్ల ఈ నిరుపేదలు లక్షల రూపాయలు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇలా తండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, అన్ని విధాల ప్రజలు ఇలా కష్టంలో ఉన్నారు. ఈ విషయం పట్ల గౌరవ పెద్దలు మన కామినేని ఇన్ఛార్జ్ గారు నారాయణ గారు, అదేవిధంగా మా మిత్రుడు సురేందర్ గారు, అదేవిధంగా మిత్రులు సిల్మా నాయక్ గారు, అట్లా వీళ్ళందరూ కూడా నా దృష్టికి, అన్న నువ్వు స్వామివారి దగ్గర ఉంటారు, మీరు ఈ విషయంలో స్వామివారు కూడా చక్కగా దీన్ని బ్లెస్సింగ్ ఇస్తే పేద ప్రజలకు ఒక గొప్ప అవకాశం వచ్చేటట్టుగా అవుతుంది. దానికి స్వామివారి నుంచి డేటుని మీరు ఇప్పించి అక్కడ రాపిచ్చి
చేస్తే కనుక దీన్ని ప్రజల్లో తీసుకెళ్తే చాలామంది పేదలకు ఇది ఒక మంచి వరంగా మారుతుంది అని నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. స్టార్టింగ్లో మేము వెళ్ళినాం, స్వామివారికి చెప్పిన, స్వామి మీరు గిరిజనులకు అల్లంపల్లి బీర్సాయిపేటలో అక్కడ పులులు తిరిగే ప్రాంతంలో, పాములు సంచరించే ప్రాంతంలో మీరు ఈ గిరిజన బిడ్డలకు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, జియర్ ఎడ్యుకేషన్ పెట్టి వాళ్లకు ఒక నేషనల్ స్థాయిలో క్రీడాకారులుగా మీరు తీర్చిదిద్దుతూ ఉన్నారు. అదే కాదు, కరోనా సమయంలో కావచ్చు, మరి వికాస తరంగిణి ద్వారా కావచ్చు, విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవల్లో మీరు అనేక పనులు చేస్తూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ముచ్చింతలో 216 అడుగుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని మీరు నిర్మించి ఈ ప్రపంచంలోనే రికార్డు స్థాయికి ఎక్కిన ఘనత మీ ఒక్కరికే దక్కింది. అలాంటి గొప్ప మనసున్న మీరు కామినేని యాజమాన్యంతో కొలాబరేట్ అయి నిరుపేదల పక్షాన మీరు బ్లెస్సింగ్ ఇచ్చి జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఇటు కామినేని యాజమాన్యము రెండు కలిసి 50 లక్షలు బోన్ మ్యారో ఆపరేషన్ చేయించుకోలేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలా. కామినేని యాజమాన్యము శశిధర్ రెడ్డి గారి దీవెనలు ఈ పేద ప్రజల మీద ఉండాలా. స్వామివారు మీ ఆశీర్వాదాలు ఈ పేద బిడ్డల మీద ఉండాలా. అదొక కృప మీరు కరుణించండి అని నేను, మా పెద్దలు నారాయణ గారు, మరి సురేందర్ గారు, మరి మిత్రులు, సహచార మిత్రులు అందరం కలిసిపోయి వారికి చెప్పంగానే చాలా మంచి విషయం ఇది. ప్రజల్లో ఇలాంటి సేవలంటే మాకు చాలా అంటే చాలా ఇష్టము. ఈ కార్యక్రమానికి మేము తప్పకుండా హాజరై ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి శ్రీచరణాలకు అనేక దాసోహాలు చెల్లిస్తా ఉన్నాం. గతంలో కూడా గిరిజనుల్లో ఈ బిడ్డలకు చదువుల పట్ల వాళ్ళకు హాస్టల్లో లేకపోతే అరే చదవాలెరా ఓ బిడ్డలారా, మీరెదగాలెరా మాకు నలారా, మీరు నడిపే ఈ పెన్నే రేపటి రాజ్యాన్ని నడప, చదవాలెరా ఓ బిడ్డలారా, మీరెదగాలెరా మాకు నలారా. రాజ్యాంగమునే రాసిన అంబేద్కరునిలాగా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేలులాగా, పిల్లలను ప్రేమించే అబ్దుల్ కలాములాగా, పేదరికమునే గెలిచిన నరేంద్ర మోదీలాగా, నింగినేల హద్దుగా మీ ఆలోచనలుండాలే, పట్టుదలతో మీ గెలుపే బావుటయ్యి ఎగరాలే, అల్లూరి విల్లులై నడిచేటి నిప్పులేరా, మీ హక్కుల కొరకై ఉక్కునైన వంచవేరా. ఇలా ఈ గిరిజన బిడ్డలు, తాడిత బిడ్డలు, పీడిత బిడ్డలు చదువుకోవాలనే సంకల్పంతో మేము చేసిన పోరాటంలో భాగంగా లక్షలాది మంది బిడ్డలకు ఫ్రీ సీట్లు సంపాదించినాం. ఇదే సందర్భంలో శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి ఆశీస్సులు మరియు కామినేని వారి యాజమాన్యం వారి ఆశీస్సులు ఈ పేద బిడ్డల మీద ఉండాలి. నారాయణ గారు అలా ఇద్దరిని కూడా కొలాబరేట్ చేస్తూ ముందుకు నడుస్తూ, సురేందర్ గారు అడుగు జాడల్లో ముందు నడుస్తూ సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ద్వారా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సురేందర్ గారు. అలా తాత మీరు కూడా మాకు చేదోడు వాదోడుగా మా ఈ పేదల గురించి మేము చేసే నిస్వార్థ సేవను మీరు ప్రజల్లో తీసుకువెళ్ళి ఈ యొక్క బిడ్డలకు మేలు జరిగే విధంగా చేయాలని ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన తాత నరసన్న గారికి, మరియు కామినేని యాజమాన్యం సత్యనారాయణ గారికి, సురేందర్ గారికి, గౌరవనీయులు పెద్దలు ఈ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ గారికి, మరియు అన్నయ్య నరసన్న పిఆర్ఓ గారికి, సినిమానాయక్ గారికి, మిగతా యాజమాన్యం అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున రెండు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక గిది కదా మొత్తానికి మానవతా దృక్పథంతో మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా కామినేని యాజమాన్యం కదిలినందుకు కూడా మరి మా తాత న్యూస్ తెలంగాణ యువస్వరం తరపున కూడా క్షణాతులు చెప్పుకుంటుంది.
థ్యాంక్ యూ